న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. రహవీర్లకు 25,000 రూపాయలు ప్రకటించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రహదారులపై ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి చేర్చండి, ప్రాణభిక్ష పెట్టండి. ప్రభుత్వం అందించే రహవీర్ ప్రోత్సాహం 25,000 రూపాయలను మీ సొంతం చేసుకోండి సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఒక వీడియో సందేశాన్ని ప్రజానీకానికి అందజేశారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన వ్యక్తి పరిస్థితిని చూసి కూడా నాకెందుకులే, ఎవరికైనా చెప్తే కేసుల చుట్టూ తిరగాలి, నాకెందుకు అనుకుంటూ వెళ్తారే కానీ ఒక ప్రాణాన్ని కాపాడడంలో వెనుక చేసే వారికి ఇక అలాంటి భయాలు వద్దని భరోసా ఇస్తున్న జిల్లా ఎస్పీ. ఇక్కడ ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోపు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి చేరవేసిన వారిని రహవీర్ గా గుర్తించి వారికి 25,000 రూపాయల నగదు ప్రోత్సాహంతో పాటు రహవీర్ సర్టిఫికేట్ కూడా అందజేస్తామని తెలిపిన జిల్లా ఎస్పీ కె నరసింహ. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ వారి ముఖ్య సూచన: రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రమాదానికి కారణమైనటువంటి వెహికల్ అందుబాటులో లేకుండా ప్రమాదం చేసిన వ్యక్తులు ఎవరో తెలియకుండా మీరు నిస్సంకోచంగా డయల్ 100 కు ఫోన్ చేయండి, 108 కు ఫోన్ చేయండి. క్షతగాత్రులను ఇమ్మీడియట్లీ నియర్ బై హాస్పిటల్ కి తీసుకొచ్చి వాళ్ళను ప్రాణాలను రక్షించడానికి కృషి చేయండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు అందించే వారిని రహవీర్ గా మనం కీర్తిస్తూ ఎవరైతే ప్రాణాలను రక్షించారో వాళ్ళకి ప్రోత్సాహకంగా 25,000 రూపాయలను గవర్నమెంట్ ప్రోత్సాహకంగా ఇస్తూనే సేవకు గుర్తింపుగా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో అది ఎక్కడ మా మీదకి వస్తుందో అని చెప్పి ఎవరికి రిపోర్ట్ చేయకుండా ఆ విధంగానే వదిలేసే వాళ్ళు ఇప్పుడు గోల్డెన్ అవర్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదం జరిగిన గంటలోపు వాళ్ళని ఆసుపత్రికి చేరవేస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఉంది. కాబట్టి హాస్పిటల్ షిఫ్ట్ చేసి రహవీర్ గా, అదే విధంగా రహదారి హీరోగా వాళ్ళకి నగదు ప్రోత్సాహకం సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ప్రాణం పోసినటువంటి ఒక భగవంతునిగా ప్రజల ప్రాణాలను రక్షించడానికి కృషి చేయాలని సూచించడం జరుగుతుంది.